కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. జరిగింది. కనీసం అది చూసిన తర్వాతనన్నా ఒక రివ్యూ చేసుకుంటారేమో. ముఖ్యమంత్రి గారికి డబ్బు సంచుల మీద ఉన్న దృష్టి ఏదైతే ఉన్నదో కనీసం కొద్దిగానన్నా ధాన్యం సంచుల మీద పెడతారేమో, కొద్దిగానన్నా ఎఫర్ట్ పెడతారేమో, ఒక రివ్యూ చేస్తారేమో అని చెప్పి మేము ఆశించినాం. కానీ నిన్న ముఖ్యమంత్రి గారికి ఆయన మాటలు వింటే నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో నిజంగా చాలా చాలా ఆశ్చర్యం అనిపించింది, కొంత బాధ కూడా కలిగింది. దానికి తోడు మంత్రి గారు, సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు చాలా దుర్మార్గంగా, చాలా కిరాతకంగా ఆయన మాట్లాడిన మాట, ఎవరూ చనిపోలేదు, ఎక్కడా చనిపోలేదు. ఇది నా సొంత కవిత్వం కాదు, పత్రికల్లో వచ్చిన వార్తలే నేను చూపెడతా ఉన్నాను. పేర్లతో సహా చెప్పమంటే గౌరవ మంత్రి గారికి నేను చెప్తాను. నజీరుద్దీన్ అనే రైతు, మంత్రి గారి సొంత జిల్లా నల్గొండ జిల్లా నకరేకల్ కాన్స్టిట్యున్సీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సొంత జిల్లాలో నజీరుద్దీన్ అనే రైతు, మొహమ్మద్ నజీరుద్దీన్, ధాన్యం కుప్పల మీద కూలిపోయి నకరేకల్ పట్టణంలో చనిపోయిన పరిస్థితి. ఇది నజీరుద్దీన్ గారు. ఇది వాస్తవం కాదా మంత్రి గారు? ఇక ఒకటి రెండు కాదు, అసలు ధర్నాలు, రైతులు స్వచ్ఛందంగా రోడ్డెక్కి చేస్తున్న ఆందోళనలు అయితే లెక్కలేదు. ధర్నాలు రైతులే చేయట్లేదు, కాంగ్రెస్ కార్యకర్త, ఇది జనగామ జిల్లా ఏనేబావిలో కాంటా పెడతలేరని చెప్పి కాంగ్రెస్ కార్యకర్త పేరు కూడా నేను చెప్తాను మీకు. ఆయన పేరు పొన్నాల తిరుమలేష్. 200 బస్తాలు వండించిండు, కాంటా పెడతలేరు, జోక్తలేరు, ఇదేం దరిద్రం అని చెప్పి కాంగ్రెస్ కార్యకర్త తిరుమలేష్ గారు అర్ధనగ్నంగా నిరసన చెప్తున్న ఫోటో ఇది. అట్లాగే ఎక్కడో కాదు, నిన్నటికి నిన్న కొడంగల్ నియోజకవర్గం దౌలతాబాద్, ఆ ఊరి పేరు ఏదో ఉంది, నేను మర్చిపోయాను. మొత్తం రైతులందరూ గోక ఫసలాబాద్ అనే గ్రామంలో, మా పార్టీ వాళ్ళు ఎవరు లేరు అక్కడ, మొత్తం రైతులందరూ రోడ్డెక్కి ధాన్యం కొంటలేరని ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన కొడంగల్ దౌలతాబాద్ మండలం ఆ గ్రామంలో వారు చేసిన నిరసన ముఖ్యమంత్రి గారికి మరి రిపోర్ట్ ఇస్తున్నారో లేదో, ఆయన బుకాయించదలుచుకున్నాడో ఆయన ఇష్టం. ఇక మా పార్టీ నాయకులు మొత్తం కలిసి మంచిర్యాలలో చేసిన ధర్నా, ఒకటే రోజు 4 రైతులు మంచిర్యాల జిల్లాలో మరణిస్తే మా నాయకులు జీవన్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు, మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు గారు మంచిర్యాలలో రైతులతో సహా ధర్నా చేసి 4 ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి ఆ ఈదురుగాలులకు అక్కడే మరి సంఘటన జరిగితే వెంటనే మా నాయకులు స్పందించిన పరిస్థితి. ఒకటిగా చెప్తూ పోతే ఎన్నున్నాయంటే ఇట్లా మీరు చూడండి, ఇదిగోండి ఎక్కడెక్కడ ఏ జిల్లాలో జరిగినాయి కూడా మీకు చూపెడతాను నేను. చూడు, ఇది ఈనాడు పత్రిక. సరే,